వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కైవార క్షేత్రంలో 3 రోజుల పాటు గురు పూజ, సంగీతోత్సవం. గోడ పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. కొనుమదీరిన పీర్లు. అంబేద్కర్ భవన్ అభివృద్ధికి కృషి చేద్దాం. పొంగనూరు రోటరీ క్లబ్ కు అరుదైన అవార్డులు. వార్తలోని వివరాలు. కైవార క్షేత్రంలో 3 రోజుల పాటు జరుగు గురు పూజ, సంగీతోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పునీతులవ్వాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం మహోత్సవాలకు సంబంధించి కైవారం ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రభాకర్, స్థానిక శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘ సభ్యులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం చిక్బలాపుర జిల్లా చింతామణి తాలూకాలోని సద్గురు శ్రీ యోగి నారాయణ మఠం కైవారం క్షేత్రంలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు నాగబ్రహ్మ సద్గురు శ్రీ యోగి నారాయణ తాతగారి గురు పూజ, సంగీతోత్సవం అత్యంత వేడుకగా జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో బలిజ కుటుంబ సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నానబాల గణేష్, త్యాగరాజు, నానబాల కుమార్, పూల భాస్కర్, రామకృష్ణ, సిరివేల్ రెడ్డి, ప్రసాద్, రాయల్ మనోహర్, పరమేష్, హరి, బండి రామచంద్ర, ఎంఎం ఆనంద, చక్రపాణి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నేను వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఏమన్నానంటే, సుమారు 500 సంవత్సరాల క్రితంగా జరుగుతూ వస్తూ ఉండే సంగీతోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరినే ఈసారి కూడాను కైవారంలో శ్రీ చింతామణి తాలూకా కైవారంలో సద్గురు యోగి నారాయణ కైవారం తాతగారి శ్రీక్షేత్రంలో ఈ నెల 19, 20, 21 3 రోజులు కంప్లీట్ పూర్తి 72 గంటల పాటు సంగీతోత్సవ కార్యక్రమం అతి వైభవంగా ఉంటుంది. కాబట్టి నేను కంప్లీట్ పూర్తి ఇది 3 జిల్లాలు కంప్లీట్ పూర్తి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, బాలాజీ జిల్లా 3 జిల్లాల్లో కూడా పర్యటించి కంప్లీట్ పూర్తి మన కుటుంబాందోళనే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించేదాన్ని నేను ఇక్కడికి వచ్చినాను. మీరు ఇంత పెద్ద ఎత్తున నాకు ఈ సహకరించి కంప్యూటర్ పూర్తి మీరు నాకు సహకరించిందనుకో మీకు అందరికీ నేను ప్రత్యేక పేరున ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అంకుల్ ఈరోజు పొంగనూరు పట్టణానికి మన సద్గురు యోగి నారాయణ మఠం కైవారం తాతగారి మఠం నుంచి శ్రీ ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినటువంటి కుప్పం ప్రభాకర్ గారు మన పొంగనూరు పట్టణంలోని సమస్త హిందూ బంధువుల్ని మరియు ప్రత్యేకంగా బలిజ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించడానికి వారు ఇక్కడికి వచ్చేశారు. ఇలాంటి ప్రాముఖ్యత ఏమన్నా అంటే 19, 20, 21వ తేదీ గురు పూర్ణమి రోజుల్లో అత్యంత వైభవంగా కైవారం మఠం నందు తాతగారి యొక్క సంగీత మహోత్సవ కార్యక్రమం 72 గంటల పాటు నిరంతరంగా కొనసాగించబడుతుంది. ఆ కార్యక్రమం ప్రతి ఏటాగా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరము మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో వారు పర్యటించి అందరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పొంగనూరు పట్టణానికి వచ్చేసి మనమందరినీ కూడా వారు ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఇచ్చారు. వారికి మా యొక్క పొంగనూరు పట్టణ బలిజ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 రోజుల్లో మీరు జరుపు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని, గొప్పగా నిర్వహించాలని మా వంతు సహాయ సహకారం కూడా అందించి మేమందరూ కూడా అందులో వచ్చి పాల్గొంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించిన మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మాకు పొందాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషించిందని, ఇక రెవెన్యూ సంబంధిత అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందిన వినతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా అందిన వినతులు, ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిన అర్జీలు, జనన మరణ ధ్రువపత్రాల పంపిణీ, ఏపీ సేవా సర్వీసెస్, పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2024 జూన్ 18 నుండి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందిన అర్జీలను శాఖల వారీగా పంపడం జరిగిందని, ప్రతి అధికారి ప్రతి 2 గంటలకు ఒకసారి శాఖాపరంగా మెయిల్స్ను పరిశీలించి వినతులపై అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. రెవెన్యూకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన నివేదికతో చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఇదివరకు ప్రధాన భూమిక పోషించిన రెవెన్యూ శాఖ ఇక కాలయాపన చేయకుండా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. అర్జీలు B&SLAకు వెళ్లకుండా అర్థవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు అందిన 97 వినతులకు సంబంధించి తగు నివేదికను ఈ నెల 16 ఉదయం లోపు పంపాలని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఈ అంశంపై సమీక్ష ఉంటుందని, సహాయ నిధి కొరకు అందిన వినతుల్లో చేయదగిన వాటికి నివేదిక ఇచ్చి చేయలేని వాటికి తగిన ఎండార్స్మెంట్ను తగు విధి విధానాలను సూచిస్తూ అర్జీదారునికి పంపాలన్నారు. సంబంధిత నివేదికను వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు. కుప్పంలో ముఖ్యమంత్రికి అందిన వినతుల పరిష్కారంపై కూడా చర్యలు చేపట్టాలని తెలిపారు. మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసూలు బాసిన అమరుల సంస్కరణే మొహరం. దీన్ని పీర్ల పండుగగా పిలుస్తారు. పుంగనూరు పట్టణం సుబేదారు వీధిలోని చావిడిలో పీర్లను కొలువుదీర్చారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా పీర్లను దర్శించుకుని చక్కెర చదివింపులు చేయించి మొక్కులు తీర్చుకుంటున్నారు. 16వ తేదీన మంగళవారం మధ్యాహ్నం హుసేన్లను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 17వ తేదీన వేకువజామున అగ్నిగుండ ప్రవేశం తర్వాత పీర్ల ఊరేగింపు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. मौला हुसैन का तो जग में बोलबाला है, इब्ने अली का कहता चाहने वाला है। हुसैनी चले करबला चले, हुसैनी चले करबला चले। मौला हुसैन का तो जग में बोलबाला है, इब्ने अली का कहता चाहने वाला है। हुसैनी चले करबला चले, हुसैनी चले करबला चले। हम हैं हुसैनी शहरे करबला में जाएंगे, करबल की मिट्टी को हम माथे से लगाएंगे। किस्मत की कलियां वो तो सबके खिलाएंगे, याद हुसैन से हम जिंदगी सजाएंगे। चाहे पैरों में हो छाले या कोई सितम हो, हाथों में हमारे हरदम हुसैनी अलम हो। हुसैनी चले करबला चले, हुसैनी चले करबला चले। పుంగనూరు రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ గవర్నర్ ఉదయ్ కుమార్ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన రోటరీ క్లబ్ సమావేశంలో 2023-24 సంవత్సరానికి గాను వారు చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించి అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి సిఎస్ రాజారెడ్డిని అభినందిస్తూ 15 ప్రశంసా పత్రాలు మరియు అత్యున్నత అరుదైన ప్లాటినం అవార్డులను గవర్నర్ అందజేశారు. వాటిని అధ్యక్ష కార్యదర్శులు సభ్యులకు అందజేశారు. ఈ అవార్డులతో పుంగనూరు రోటరీ క్లబ్పై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, ఎస్విటి కిషోర్, సుధాకర్ రెడ్డి, ఆవుల హరి, అర్షద్ అలీ, డాక్టర్ ప్రభాకర్, ఈఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి అవార్డు ఫంక్షన్లో 23-24 సంవత్సరానికి ప్లాటినం అవార్డు పొందడం జరిగింది. ఇక ఈ రోటరీ సంస్థ వల్ల ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ పొంగనూరు పట్టణంలో మంచి మంచి కార్యక్రమాలు, డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంప్స్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల రోటరీ ఇంటర్నేషనల్ వారు మాకు బెంగళూరు అవార్డు ఫంక్షన్ నందు ఈ యొక్క రోటరీ పొంగనూరు సెంట్రల్కి ప్లాటినం అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా మిత్రులు, మా సీనియర్ రొటేరియన్స్ అయినటువంటి డాక్టర్ ప్రభాకర్ గారు, అలాగే డాక్టర్ శరణ్, అలాగే మా పాస్ట్ ప్రెసిడెంట్స్ రొటేరియన్ సుధాకర్ రెడ్డి, రొటేరియన్ భాస్కర్ జెట్టి, అలాగే రాజారెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ వీరందరి సహకారంతో కూడా ఈరోజు త్యాగరాజ్ అన్న గారు వీరందరి సహకారంతో ఈరోజు ఈ ప్లాటినం అవార్డు రోటరీ పొంగనూరు సెంట్రల్ పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని ఈరోజు పొంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా కేసీటీవీ ముందుకు మేము వస్తున్నాము. భవిష్యత్తులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసి ఇంకా మున్ముందు ఇంకా కూడా రోటరీని ప్రథమ స్థానంలో ఈ పట్టణంలో నిలబెడతామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి మా మిత్రుడు 2023-24 ప్రియమైనటువంటి రొటేరియన్ సిఎస్ రాజారెడ్డి గారి సహకారం మరోలేనిది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమం నా వెంటనే నడిచి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకి ఆవిష్కరణ గావించాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చేసిన మా అందరికీ, మా రోటరీ క్లబ్ డైరెక్టర్స్కి, పాస్ట్ ప్రెసిడెంట్కి, అలాగే సభ్యులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అందరి సహాయ సహకారాలు అవసరమని బ్యాంక్ రెడ్డప్ప తెలిపారు. పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శనివారం భవన కమిటీ సమావేశం జరిగింది. ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అంబేద్కర్ అభిమానుల సహాయ సహకారాలతో 14 సంవత్సరాలు శ్రమించి భవనాన్ని నిర్మించుకున్నామని, ఇంకా కొంత భాగం అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసేందుకు అందరూ సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రామలింగప్ప, శ్రీనివాసులు, చిన్నప్ప, గంగులప్ప, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, జేవి నాగరాజ, సుమిత్ర రమణ, ఆది నారాయణ, శ్రీరాములు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పేసి సమావేశంలో వచ్చిన దాతలు కూడా అప్పటికప్పుడే అమౌంట్ కూడా అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, జైభీములు. అదేవిధంగా ఈరోజు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ సమావేశంలో పాల్గొని వారు ఇచ్చినటువంటి సూచనలు, వారు ఇచ్చిన సలహాలు చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఖచ్చితంగా ఇలా మతాలు ఖచ్చితంగా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు సర్వసభ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే అంబేద్కర్ సంబంధం లేదు, ఏ వ్యక్తితో, ఏ మతంలో, ఏ వర్గం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ కార్మికులు రాజ్యాంగ నిర్మాత, అన్ని వర్గాలు సంతృప్తిని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఆ భవనం కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా అందుబాటులో ఉంచే విధంగా ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. కొంత సమయాభాయం లేని వాళ్ళకి చెప్పలేకపోయాం, వాళ్ళకి రాలేకపోయారు. వారిని కూడా నెక్స్ట్ టైం సమావేశాన్ని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వారి సలహాలు తీసుకొని కూడా ఇంకొక భవనాన్ని విధంగా ఆలోచిస్తామని చెప్పి వారందరూ సూచన అంబేద్కర్ భవనాన్ని ఇంకా అందరికీ పంపిణీ చేయకుండా అన్ని సౌకర్యాలతో అధునాతంగా నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలో బహుజన సమాజ వర్గాలందరూ కూడా వినియోగించుకున్నాం. అదేవిధంగా అంబేద్కర్ భవనంలో పూలే అంబేద్కర్ యొక్క విధానాలతో, వారి యొక్క సూచనలతో, వారి యొక్క ఆలోచన విధానాలు తీసుకునే విధంగా అందరికీ కలుపుకునే విధంగా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ
మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, జిందాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిందాబాద్, పెరియార్, జిందాబాద్, నారాయణ గురు, జిందాబాద్. వర్ధిల్లాలి పుట్టపల్లి అంబేద్కర్ ఆలోచన విధానము. చెస్ ఆడడం అలవర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, మేధాశక్తి పెరుగుతుందని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. చిత్తూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మరియు గురుకులం చెస్ క్లబ్ సంయుక్తంగా శనివారం పొంగనూరులో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ చెస్ టోర్నమెంట్లో మొదటి 4 స్థానాల్లో మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులకు ఈ నెల 18, 19వ తేదీల్లో నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ ఆర్గనైజర్ మణికంఠ తెలియజేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను అభినందిస్తూ లయన్స్ క్లబ్ తరఫున ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, సభ్యులు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. తరలిస్తున్న సుమారు 3,90,256 రూపాయలు విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. పుంగనూరు సిఐ జయరామయ్య కథనం మేరకు పుంగనూరు సమీపంలోని డాంబోస్కో స్కూల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో పెద్దపంచాని మండలం గల్లావారిపల్లెకు చెందిన 29 సంవత్సరాల జగదీష్ మద్యం తరలిస్తూ ఉండగా గుర్తించారు. కారుతో పాటు మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ సుబ్బారెడ్డి, ఏఎస్ఐ దామోదర్ సిబ్బంది పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజనేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ వాసుకి సుబ్రహ్మణ్య స్వామివారి ముందు రాహుకేత సర్పదోష నివారణ పూజలను భక్తుల వద్ద ఆలయ అర్చకులు చేయించారు. ప్రతి శనివారం ఉదయం రాహుకాల సమయంలో ఈ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
विद्महे महासेनाय देवतन्मो षण्मुख प्रचोदयात् अथ श्रीवासुकी सुब्रह्मण्येश्वर स्वामिये नमः कालाय कालाब्धिदायिनी अदण्डाय मुख्यं देयाय सर्वेश्वराय नमः देवाय नमः श्री वासुकी सुब्रह्मण्येश्वर स्वामिये नमः ओम श्रीदेवतः प्रीत्यर्थे तत्प्रसाद सिद्धिरस्तु हरः ओम युवान् विष्णुं भेदा विश्वान् जावान् विश्वान् भवतीया हि भेदा योगामायतनं भेदा सर्वान् भवतीरत्वमशुद्धोर्पयाम्यहि अत्यं श्री राहग्रहकेतग्रहदेवता प्रीत्यर्थे तत्प्रसाद सिद्धिरस्तु तत्प्रशुद्धोर्पयाम्यहि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రంలో 3 రోజుల పాటు గురు పూజ సంగీతోత్సవం గోడ పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. కొనుమదీరిన పీర్లు. అంబేద్కర్ భవన్ అభివృద్ధికి కృషి చేద్దాం. క్లబ్ కు అరుదైన అవార్డులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.